28వ అధ్యాయంలో ప్రభువైన యేసు తన శిష్యులకు ఇచ్చిన ఆదేశాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటాం. పునరుద్ధరణుడైన మహాప్రభు పరలోకమందు భూమి మీద సర్వాధికారం పొందినవాడు తిరిగి తన శిష్యులకు ఇచ్చిన ఆదేశం చదువుతాం. 18వ వచనం నుండి, అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నా వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి పర్యంతము సదాకాలం మీతో కూడా ఉన్నాను. ఈ సంగతిని మార్కు గారు మరొక రూపంగా రికార్డ్ చేశారు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాల్లో, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. మీ పనేమంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. ప్రభువైన యేసు సర్వలోకానికి తన శిష్యులను పంపించాడు. శిష్యులు జీవించిన కాలంలో సర్వ సృష్టికి సువార్త ప్రకటించవలసిన భారము బాధ్యత కలిగి ఉన్నారు. వారి జీవిత దినాల్లోనే, ఇన్ దట్ జనరేషన్ ఇట్ సెల్ఫ్, ఆ తరములోనే అపోస్తలులు జీవించిన కాలంలో భూలోకంలో ఉండే సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడింది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, కొలస్సీ 1, ఆకాశం క్రిందన్న సమస్తమైన సృష్టికి ప్రకటించబడిందిట. ఆ సంగతి రికార్డ్ చేయబడింది మన కోసము. 23వ వచనంలో, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి నుండి ఎడల ఇది మీకు కలుగును. పౌలును నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. ఆయన సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నారు. అనుగ్రహించిన ఆదేశం ప్రకారము, ఇవ్వబడిన ఆజ్ఞ ప్రకారము ఆ కాలంలో అపోస్తలులు జీవించిన రోజుల్లోనే ఆకాశము క్రిందన్న సమస్త సృష్టికి సువార్త ప్రకటించబడింది. పౌలు చెప్తున్నాడు, మీరు విన్నట్టు ఆకాశము క్రింద సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు, బడునట్టు కాదు, బడబోవునట్టు కాదు, బడినట్టు అన్నమాట. ఇట్స్ ఆల్రెడీ డన్ ఓవర్. కనుక సువార్త ప్రకటించే కార్యక్రమము ఆనాటి కాలానికి ఆ జనులు పూర్తి చేశారు. ఈ రోజున క్రీస్తు ప్రభు సంఘంలో నినాదాలు మీకు తెలిసినో లేదో, 2000 అయిపోయేటప్పటికీ భూమి మీద ఉండే సమస్త దేశాలకు సువార్త అందించబడాలి అని తీవ్రమైన కంకణం కట్టుకుని ప్రయాసపడుతున్న వారు ఉన్నారు, నాకు తెలిసిన వారు. ఆకాశం క్రింద దేశాలు అయితే ఉన్నాయో దేశాలు లిస్ట్ వేసుకొని ఎన్ని దేశాలకు సువార్త వెళ్ళింది, ఇంకెన్ని దేశాలకు వెళ్ళాలా,
వెళ్ళని దేశాలకు ఎలాగ వెళ్ళాలి అనే భావన కలిగి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నమాట. ఆ తరములో ఆ కార్యక్రమం జరిగిపోయింది, ఈ తరములో ఈ కార్యక్రమం జరగటానికి సిద్ధంగా ఉంది. ఏ తరములో ఆ తరములోనే బాధ్యత మనుషులు, క్రీస్తు ప్రభు సంఘము శిష్యులు బాధ్యత కలిగిన వారై సర్వ సృష్టికి సువార్త ప్రకటించవలసిన అవసరం ఉంది. శిష్యులు అన్నవాడు సువార్త ప్రకటించవలసిన బాధ్యత కలిగిన వాడు, మర్చిపోకూడదు ఆ సంగతి. అపోస్తలుడైన పౌలు క్రీస్తు ప్రభు యొక్క శిష్యుడయింది. అగ్రిప్ప ఎదుట తెలియజేసిన సమాచారము నేను మధ్యాహ్నం మీకు వివరించాను. అగ్రిప్ప రాజా, తమరు మాత్రమే కాదు, నా మాట వింటున్న వీరందరూ నా వలే ఉండాలి అని నేను కోరుతున్నా. నా వలే ఉండాలంటే భావం చెప్పాను. నేను క్రీస్తు యేసుకు శిష్యుడిగా మార్చబడిన వాడిని. దానిలో నిలిచి మీ అందరినీ శిష్యులుగా చేయటానికి ఉద్దేశించిన వాడిని. మీరు నాకులాగే ఉండాలి. సువార్త ప్రకటించవలసిన బాధ్యత ఒకటి ఆయన శిష్యుల మీద మోపబడింది. శిష్యుడైన ప్రతివాడు ఈ కార్యక్రమాన్ని ఏదో రూపంగా జరిగించాల్సిన అవసరం ఉంది. యెషయా గ్రంథంలో ప్రవచనం చూద్దాం. ఇదేందా ఆయన మాటికి యెషయా గ్రంథానికి వెళ్తున్నాడు అంటారేమో. రైట్, అక్కడ ఉంది కాబట్టి చూస్తున్నాం, చూడండి, లేకపోతే ఏం చేస్తాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయం. యెషయా 52వ అధ్యాయం. 6వ వచనం నుండి, కావున ఇచ్చుట నేనేమి చేయవలను, ఇదే యెహోవా వాక్కు. నా జనులు నా నామమును తెలుసుకుందురు, నేనున్నానని చెప్పువాడును నేనే అని వారు ఆ దినమున తెలుసుకుందురు. చెప్పేవాడు నేనున్నానని చెప్తుంటాడు, నా జనులైన వారు నేనున్నానని తెలుసుకుంటారు. 7వ వచనం, సువార్తను ప్రకటించుచు సమాధానమును చాటించుచు సువర్తమానమును ప్రకటించుచు రక్షణ సమాచారమును ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడు అని సియోనులో చెప్పు వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైనవి. ఇది వాస్తవానికి క్రొత్త నిబంధనలో నెరవేర్పుగా కనిపిస్తుంటుంది. మీరు చూడటానికి మనసు కళ్ళుంటే రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. 10వ అధ్యాయంలో 9వ వచనం నుండి, అదేదనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుతు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. యూదుడని గ్రీకు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికి ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయవారి ఎడల కృప చూపుటకు ఔశ్వర్యవంతుడయ్యున్నాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. వారు విశ్వసించిన వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు. ప్రకటించేవాడు లేకుండా వారెట్లు విందురు, ప్రకటించేవారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు. ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన స్వార్థ ప్రకటించే వారి పాదములెంతో సుందరములైనవి. ఈ యెషయాలో ఉండే ప్రవచన భాగం చెప్పేస్తున్నాడు అన్నమాట. ఇక్కడ స్వార్థ ప్రకటించే వాడి పాదములు పర్వతముల మీద సుందరములైనవి. అయితే సువార్త ప్రకటించేవాడు ఏం ప్రకటించాలి? శిష్యులుగా చేసేవాడు ఎలా చేయాలి? శిష్యుడైన వాడు ఏమి నమ్మాలి శిష్యుడు అవటానికి?
ప్రకటించేవాడు తన బాధ్యతను తెలుసుకోవాలి. శిష్యుడిగా కాకోరిన వాడు తన విశ్వసించవలసిన సంగతి ఏదో ఎరిగి ఉండాలి. శిష్యుడైన పౌలు చెప్పిన సంగతి మీకు తెలుసు కదూ. అగ్రిపరాజా తమరు మాత్రమే కాదు, ఇదిగో ఈ సభలో ఉన్న వారందరూ కూడా నాకులాగే ఉండాలి. అయితే సంఖ్యలు లేకుండా ఉండాలి. అంటే అన్నమాట, నేను మార్పు పొందిన వాడిని, తను మార్చేవాడిని, స్వార్థ ప్రకటించేవాడు ఏం ప్రకటించాలో తేటగా ఆ ప్రవచనం తెలియచేయబడింది. స్వార్థ ప్రకటించేవాడు ఈ కార్యక్రమాన్ని సరిగ్గా చేయకపోతే స్వార్థ సరిగ్గా ప్రకటించుతున్నాడో లేదో అనుమానం. శిష్యుడిగా అయిన వాడు ఈ సంగతులు విశ్వసించకపోతే నిజంగా శిష్యుడు అయ్యాడో లేదో ఆలోచించాల్సిన అవసరం ఉంది. కనుక యెషయా గ్రంథం చదువుతాను తిరిగి 52వ అధ్యాయంలో 7వ వచనం, సువార్త ప్రకటించచ్చు, సమాధానము చాటించచ్చు, స్వర్తమానమును ప్రకటించచ్చు, రక్షణ సమాచారము ప్రచురించు వారి పాదములు, విడమర్చి చాలా సంగతులు చెప్తున్నాడు. స్వార్థ ప్రకటించటం అంట, సమాధానమును చాటించటం అంట. స్వార్థను ప్రకటించటం ఒకటి, సమాధానము చాటించటం ఒకట. స్వార్థను ప్రకటించేవాడు సమాధానాన్ని చాటిస్తున్నాడా? స్వార్థను ప్రకటించేవాడు సమాధానాన్ని చాటించండి. సమాధానాన్ని చాటించాలంటే క్రీస్తు ప్రభువుని గురించి తెలియచేయాలి. క్రీస్తు యేసు మన సమాధానమై ఉండి అనే భావన తేటగా మనుషులకు అర్థమయ్యేటట్టు బోధించాలి, గ్రహింపచేయాలి. ఎఫెసీయులకు 2వ అధ్యాయంలో, ఎఫెసీయులకు 2వ అధ్యాయం క్రీస్తు యేసు సమాధానమై ఉన్నవాడు, ఆయన సమాధాన సంబంధమైన స్వార్థం తెచ్చినవాడు. కనుక ఆ స్వార్థను ప్రకటించేవాడు సమాధానమునకు కారకుడైన క్రీస్తు యేసును ప్రకటించవలసిన వాడై ఉన్నాడు. 2వ అధ్యాయం 13వ వచనంలో, 2వ అధ్యాయం 13వ వచనం, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన ఎవరు? క్రీస్తు ప్రభు మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయలను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరెవరు? యూదులు అన్ని జనులనే వారిద్దరిని. ఈ మధ్యలో ఇంత ముందు గోడ ఉండేది. యూదులు వేరే, అన్ని జనులు వేరే, కలవటానికి వీలు లేకుండా వాటర్ టైట్ కంపార్ట్మెంట్స్ లాగా వాళ్ళు వీళ్ళు కలిసేదానికి అవకాశం లేకుండా గోడలు కట్టబడిన పరిస్థితిలో ఉన్నవారే వారిద్దరిని ఇప్పుడు మధ్య గోడను పడగొడితే 2 పోర్షన్లో అందములు మధ్య గోడ కట్టుకున్నారు. మన తగాద వచ్చి అన్న ఇంటికి తమ్ముడు రాకూడదు, తమ్ముడు ఈ కాకి అక్కడ వాళ్ళకూడదు, అక్కడ కాకి ఇక్కడ వాళ్ళకూడదు. భయంకరంగా కొన్ని రోజులు బాగా గందరగోళం జరిగింది. మళ్ళా మాట్లాడుకోవడం ప్రారంభించారు. మాట్లాడుకోవడం ప్రారంభించేటప్పటికి ఇరుకిరుకు ఉంటుంది, బాగా గాలి రావట్లేదు అనుకున్నారంట. ఇక్కడ దాకా వచ్చిన మాటలు మధ్యకోడను పడగొట్టేశారు, ప్రహరీకుండా మధ్యకోడని. అప్పుడేముందనమాట, చుట్టూ కాంపౌండే పెద్ద కాంపౌండ్ అయిపోయింది. ఆడపిల్లలు ఈడపిల్లలు కలిసి ఒకే కాంపౌండ్ లో ఉండటం ప్రారంభించారు. అది భౌతికమైన కార్యక్రమం అని చెప్పేది. ఇది అలాంటిది కాదు. ఇది ఇంతకుముందు యూదులైన వారు అన్యజనులైన వారు కలవటానికి వీలు లేని అవకాశం లేని పరిస్థితుల్లో బంధింపబడిన వారికి మధ్యలో గోడ మిగిలిపోతే పడగొట్టి
వారిద్దరిని ఉభయులను ఏకం చేసి. కనుక సువార్త ప్రకటనలో జరగాల్సిన సంగతి ఏమంటే సమాధాన వార్త ప్రకటించాలి. సమాధాన వార్త ప్రకటించినప్పుడు మధ్యగోడలు పడగొట్టబడాలి. మధ్యగోడలు మామూలు గోడలు పడగొట్టబట్టం కాదు, మనసులు కలవకుండా గోడలు తీసేశారనుకో, మనసులు మాత్రం కుదరటం లేదనుకో, ఏం కాలేదన్నమాట. గోడలు పడగొట్టలా, నిలిచే ఉన్నాయి. ఒకవేళ క్రీస్తు యొక్క సువార్త చేత ప్రభావితమైన వాడు ఎవడైనా ఉంటే, ఆయన శిష్యుడు అయ్యుంటే, గోడలు కలిగిన వాడు శిష్యుడు కానేరాడు. ఆయన ఏదో సమాధాన సువార్తను ప్రకటించడానికి వచ్చిన వాడే మధ్య గోడను పడగొట్టి వారిద్దరిని ఉభయులను ఏకము చేసి ఇట్లు సంధి చేయించు దేవుడితో సమాధానపరచవలని ఆయన చేశాడు. కనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. చదువుతాం కావాలంటే. క్రీస్తు రక్తం వలన 14వ వచనంలో సమీపస్తుడు ఆయన మన సమాధానమయ్యింది. మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయొచ్చు. ఈ ఇద్దరిని తన యందు ఒక్క నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగూ చేశాను. దేంతో సమాధానపరచాలని చేశాడటేనా? దేవునితో సమాధానపరచవలనని ముందు వారిని సమాధానపరిచేసి దేవునితో సమాధానపరచవలనని ఈ కార్యక్రమం చేశాడు. కనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. కనుక స్వార్థ ప్రకటించేటప్పుడు మధ్య గోడలే తీసివేయబడవలసిన అవసరం ఉంది. సువార్తకు లోబడిన వారి మధ్యలో మధ్య గోడలు తీసివేయబడవలసిన అవసరం ఉంది. ప్రకటించేవాడు మధ్య గోడలు తీసివేయడానికి ప్రకటించాలి. వినేవాడు మధ్య గోడలు పడగొట్టబట్టడానికి సంపూర్ణంగా విధేయుడు కావాలి. ఈ మధ్యలో ఉండే గోడలు ఉన్నాయే, నువ్వు శిష్యుడవో కాదో అనుమానం కలిగించే పరిస్థితుల్లో మిగిల్చేస్తుంది. కనుక సువార్త ప్రకటించేవాడు ఏమని ప్రకటించాలి? సమాధానం ప్రకటించాలి. సమాధానం క్రీస్తు సువార్త ప్రకటించడానికి వచ్చినప్పుడు అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో 10వ అధ్యాయం 35వ వచనం నుండి 36వ వచనం క్షమించండి, 34 నుండి చదివితే బాగుంటుందని ఉద్దేశిస్తున్నా. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. 34వ వచనం, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించి యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానము మీరు క్రీస్తు యేసు సమాధానకరమైన సువార్తను తెచ్చినవాడు. అయితే సమాధానమైన పరిస్థితి మనుషుల మధ్యలో నెలకొనాలి. యూదులు అన్ని జనులనే జాతుల మధ్యలో గోడలు పోయి సమాధానం నెలకొనాలి. ఆ ఇద్దరిని ఉభయులను ఏకం చేసి క్రీస్తు దేవునితో సమాధానపరచవలని చేసిన కార్యక్రమం. కనుక మనుషులు సమాధానపరచబడాలి. ఆ తర్వాత దేవునితో సమాధానపరచబడాలి. మనుషుల మధ్యలో సమాధానం, అలాంటి మనుషులు దేవునితో సమాధానపరచబడటం. దేవునితో సమాధానపరచబడటానికి చూడండి, ఒక మాట చెప్తున్నా, నన్ను మీరు మామూలుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేనున్న ఈ ప్రక్కనే మన సోదరులు బెనర్జీ గారు ఉన్నారు. మా ఇద్దరికి నేను క్రీస్తులో నమ్మకంగా ఉన్నా, ఆయన 100% నమ్మకంగా ఉన్నాడు. మీ ఇద్దరు 100% నమ్మకం అంటున్నాం. ఇద్దరం కలిసి ఇద్దరు 100% నమ్మకమే, కానీ మాకు మాత్రం సమాధానం లేదు.
ఏమైంది అప్పుడు? నేను 100% క్రైస్తవుడిని, ఆయన 100% క్రైస్తవుడు, కానీ మా ఇద్దరికి కుదరట్లా. మా ఇద్దరికి మనుషుల మధ్యలో కాదని సమాధానం ఉండాలంటది. ఇప్పుడు దేవునితో సమాధాన పడిన వాడు తాను సమాధానపరచబడి దేవునితో సమాధానపరచబడాలా? తాను సమాధాన పడకుండా దేవునితో సమాధానపరచబడే అవకాశం లేదు. ముందు తాను సమాధాన పడకుండా దేవునితో ఎలా సమాధాన పడతాడు? చూచిన సహోదరుని ప్రేమించుకుని చూడండి, దేవుని ఎలా ప్రేమించబోతాడు? దేవునితో నాకు డైరెక్ట్ కనెక్షన్ అండి, కానీ ఎవరితో కనెక్షన్? అదే క్రీస్తు యేసునందు సమాధానం, ఆయన మన సమాధానమైంది. కనుక ఎప్పుడైనా సరే క్రీస్తు యేసు సమాధానములకు కారకుడై ఉండాలి, అంతే, వేరే మార్గం లేదు. కనుక క్రీస్తు యేసు శిష్యులు సమాధానపరచబడిన వారు, ఒకరితో ఒకరు సమాధానపరచబడిన వారు, దేవునితో సమాధానపరచబడిన వారు. అలా సమాధానపరచబడటానికి ఏవైనా ఆటంకాలుంటే ఒకడు క్రీస్తులో ఉండాలి, రెండో వాడు ఉండకుండా ఉండాలి, లేకపోతే ఇద్దరు క్రీస్తులోనే లేకుండా ఉండాలి. కానీ ఇద్దరు క్రీస్తు యేసులో ఉన్నారు, కానీ సమాధానం పరచబడటానికి అవకాశం లేదు. అప్పుడేమైందన్నమాట, ఎక్కడో గొడవ జరిగిందన్నమాట. ఇప్పుడు ఈయన నేనున్నాను, ఆయన 100% రైట్ అయితే ఖచ్చితంగా నేను తప్పు అయి ఉండాలి, గ్యారెంటీ. అప్పుడు నేను తప్పు కరెక్టే, ఒకవేళ ఆయన కూడా తప్పు అయి ఉండే అవకాశం ఉంది. ఇద్దరు సమాధానం పరచబడటానికి అవకాశం లేని పరిస్థితులు ఏర్పడ్డాయి కనుక ఈ సమాధానము మనుషుడు కలిగించే సమాధానం అయి ఉండకూడదు, క్రీస్తు యేసు కలిగించే సమాధానం అయి ఉండాలి. ప్రభు యొక్క సమాధానము లోకం అనుగ్రహించిన సమాధానం లాంటిది కాదు. యోహాను సువార్త 14వ అధ్యాయం తర్జుమాలో కొంచెం లోపం జరిగింది. ఇక్కడ ఆయన తన వ్యాఖ్యానం మనసు తర్జుమాదారుడు సొంత మనసును పెట్టడానికి ప్రయత్నం చేసి ఆ తర్వాత కింద దిద్దుకున్నాడు. ఇంగ్లీష్ లో సమస్య లేదు, వాస్తవానికి తెలుగులోనే సమస్య ఉంది. ఇది యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో శాంతి అనే తెలుగు మాట తప్పు, అక్కడ సమాధానం అనే మాట రైటు. కనుక ఏం చేసేటంటే శాంతి అనే మాటను అక్కడ గుర్తేసి కింద లేక సమాధానం కాదు, అది నిజంగా సమాధానమే. అది ప్రభువుని యేసుక్రీస్తు సమాధానం యొక్క పాలసీ ఉంది. సమాధానానికి సొంత పాలసీ ఏర్పాటు చేసుకోవడానికి వీళ్ళ క్రీస్తు యేసుకే సమాధానం అనే ప్రత్యేకమైన పాలసీ ఉంది. ఏంటది అంటే జాగ్రత్తగా చూడండి. 27వ వచనంలో సమాధానము మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, నా సమాధానమనే మీకు అనుగ్రహించుతున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరువనీయకుడి. నేను మీకు సమాధానం ఇచ్చి వెళ్ళిపోతున్నా. ఇది నా సమాధానం, లోకంలో ఇచ్చినట్టు సమాధానం కాదు. లోకంలో ఏం చేస్తుందంటే లోకము కాంప్రమైజ్ చేస్తుంటుంది. కాంప్రమైజ్ అనేది సమాధానం కాదు. అంటే ఏంటి, ఒకరితో ఒకరు సరిపడి కలిసిపండి, మన బ్రదర్కి మీదట ఎప్పుడు మీకు తగాదలు పడద్దు, మంచిగా ఇద్దరు కలిసి పోతామనే భార్య భర్తలు దెబ్బలాడుకున్నారంట. ఓ పెద్ద ఆయన వచ్చాడు మధ్యలోకి, ఈయనకు ఒక మాట చెప్పాడు, ఆయమ్మకు ఒక మాట చెప్పాడు, ఇలాగంటమ్మా ఇలాగంటాయా అన్నాడు. ఇద్దరు కాంప్రమైజ్ చేశాడు. పోయి కాంప్రమైజ్ బిజినెస్ కాదు ప్రభు చెప్పేది, ఇది సమాధానం. ఎయిదర్ యూ హ్యావ్ పీస్ విత్ మీ ఆర్ నో పీస్ ఎట్ ఆల్. నాతో సమాధానం అయిన ఉండాలి, లేకపోతే సమాధానం లేకుండా పోవాలి. అంతేగాని ముభావంగా నేను నీతో వ్యవహరించే అవకాశం నాకు లేదు, వాస్తవం క్రీస్తు యేసుకు లేదు. ఆయన సమాధానంలో ముభావంగా వ్యవహరించే అవకాశం లేదు అన్నాడు. కనుక సువార్త ప్రకటించేవాడు ఏం ప్రకటన చేయాలి? సమాధానాన్ని ప్రకటన చేయాలి. శిష్యుడిగా మార్చబడేవాడు సమాధాన సంబంధమైన సువార్తకే మార్చబడాలి.
ఈ సమాధానమైన సంబంధమైన సువార్తలో దేవునికి మనుషునికి మధ్యలో ఉండే పాపము సంపూర్ణంగా తీసివేయబడాలి క్రీస్తు యేసునందు. ఆయన మన సమాధానమైంది. మనుషుల మధ్యలో ఉండే నేను యూదుడును, నేను అన్యజనుడిని, నేను ఫలానా, ఆయన ఫలానా, ఈ మధ్యలో ఉండే భేదము తీసివేయబడాలి. క్రీస్తు యేసునందు సమాధానపరచబడినా. ఈ సమాధానంలో ఐక్యత ఉంది. ఎఫెసీ 4వ అధ్యాయంలో క్రీస్తు యేసు అనుగ్రహించే సమాధానంలో ఐక్యత ఉంది. ఐక్యత అనే ఈ ఐక్యతే ఊరికనే కలిసిపోదామని ఐక్యత కాదు. సమాధానమని 4వ అధ్యాయం మొదటి వచ్చింది. కాబట్టి సమాధానమను బంధము చేత. ఏం బంధం కావాలి? సమాధానం అనేది బంధం కావాలి. ఇద్దరిని బంధించడానికి ఏం కావాలి? ఇద్దరికి మధ్యలో సమాధానం అనే బంధం కావాలి. నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో. 2 రాళ్లను అతికించడానికి మధ్యలో సిమెంట్ కావాలి కదా. కాబట్టి ఆ రాయిని ఈ రాయిని అతికించడానికి మధ్యలో సిమెంట్ ఎలాగ అవసరమో, ఈ వ్యక్తిని ఆ వ్యక్తిని మధ్యలో కలపటానికి సమాధానం అవసరము. ఈ సమాధానమే నువ్వు సొంత సమాధానం కాదు, క్రీస్తు యేసు కలుగు చేసిన సమాధానం అనే బంధము చేత. ఎవరు కలిగిస్తారట ఐక్యత? ఆత్మ కలిగించే ఐక్యత అంటే, ఆత్మ కలిగించే ఐక్యత అంటే క్రీస్తు ప్రభు యొక్క మాటలు లేఖనానుసారమైన ఐక్యత. ఒకవేళ లేఖనానుసారంగా నేను జీవించలేదు అనుకో, ఈ లేఖనానుసారంగా జీవిస్తున్నాడు అనుకో, ఇద్దరికి మధ్యలో ఐక్యత. ఐక్యత అది సమాధానం అక్కడే ఉండేదానికి అవకాశం లేదు కనుక ఆత్మ కలిగించే ఐక్యత అవకాశం ఉండదు అన్నమాట. కనుక సువార్త ప్రకటించేటప్పుడు నీకు ఈ సంగతి తెలియాలి. సువార్తకు విధేయ చూపించేటప్పుడు ఈ సంగతి నీకు తెలియాలి. సమాధానం అనే బంధం ఆత్మ కలిగించేదే ఐక్యత. దేహాలు కలుసుకునేది ఐక్యత కాదు. ఇలా కూడి మీటింగులు చేసేది ఐక్యత కాదు. నేను మిమ్మల్ని చాలా అభినందిస్తున్నా. ఒక ఊరోళ్ళు కాదు మీరు, మీకు తెలుసు కాదు, నాకు తెలుసు. ఎక్కడో ఇటు నుండి బెంగళూరు నుండి కొంతమంది, మద్రాసు నుంచి కొంతమంది, ఆంధ్రాలో చాలా దూరం నుంచి, కంగడపాల నుంచి, మురగనపాడు నుంచి కొంతమంది, ఒక ఆయన రకరకాలైన స్థలంలో వచ్చి కూడింది. ఇది సమాధానం అనుబంధము ఆత్మ కలిగించే ఐక్యతేనా? సమాధానం అనుబంధము ఆత్మ కలిగించే ఐక్యత అయితే క్రీస్తు యేసు యొక్క బోధ మాత్రమే మనుషుని కలపాలి. దానికి మాత్రమే మనుషులు అంగీకరించాలి. దాంతో మాత్రమే మనుషుడు పెనవేయబడాలి. సిమెంట్ ఇది రెంటికి మధ్యలో, మాకు మధ్యలో ఉందంటే క్రీస్తు ప్రభు ఉన్నాడు, ఆయన కలిగించిన సమాధానం అంది. కనుక ఆయన మన సమాధానం అయ్యుండి మీకు మాకు మధ్యలో ఉండే అది పడగొట్టేసి ఆయన మధ్యలో నిలుస్తాడు అన్నమాట. ఈ రాయికి ఆ రాయికి మధ్యలో క్రీస్తు యేసు నిలుస్తుంటాడు. కాబట్టి సమాధానమైన బంధము చేత ఎవరు కలిగించాలి ఐక్యత? పరిశుద్ధాత్మే కలిగించాలి. అంటే ఏమన్నమాట? పరిశుద్ధాత్మ బోధ వలన మాత్రమే ఐక్యత. ఈ లోకంలో అనేక మంది క్రైస్తవులు అనే వాళ్ళు ఉన్నారు. వారందరితో మీరు ఎందుకు ఏకీభవించట్లా? ఒకే కారణం. ఏకీభవించకపోవడానికి కారణం ఏమంటే ప్రధానంగా అది ఆత్మ కలిగించే ఐక్యత కాదు. అంటే ఏమన్నమాట? పరిశుద్ధాత్మ యొక్క మాటలు సంపూర్ణంగా అందరూ అంగీకరించదు అన్నమాట. పరిశుద్ధాత్మ యొక్క మాటలు అంగీకరించారనుకో అందరూ ఒకే బోధ చేస్తారు, అందరూ ఒకే మార్గంలో నడుస్తారు, అందరూ ఒకే విధంగా జీవించడానికి సమకూరుతుంది. శరీర సంబంధమైన బలహీనతల గురించి మాట్లాడేట్లా, చేరి వచ్చిన మీకు శరీర సంబంధమైన బలహీనతలు లేవని నేను చెప్పబోతున్నా. నేను మీ మధ్య నిలిచిన నేను పరిపూర్ణాన్ని మీకు ప్రదర్శించుకోబోతున్నా. కానీ ఆత్మ కలిగించే ఐక్యతే పరిశుద్ధాత్మ లేఖనంలో కలిగాయి. కనుక సువార్త ప్రకటించేవాడు పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యత ఉందే, ఆత్మ కలిగించే సమాధానం ప్రకటించేవాడు ఆత్మ కలిగించే ఐక్యతను ప్రకటించవలసిన అవసరం. అందువల్లనే మనం అనేకులతో కలవపడడానికి కారణం ఒకే ఒక కారణం, అది ఆత్మ కలిగించే ఐక్యత వరకు కుదరదు కనుక వారి ఆత్మ యొక్క బోధన అంగీకరించదు కనుక, పరిశుద్ధాత్మ యొక్క వర్తమానాన్ని వారు ఆ చెవిని పెట్టదు కనుక
లేఖనాలు ఒక రకంగా ఉంటే వారి పద్ధతులు మరొక రకంగా ఉంటాయి కనుక, లేఖనం ఒక రకంగా తెలియజేస్తుంటే వారి ఆచారాలు మరొక రకంగా ఉంటాయి కనుక ఆత్మ కలిగించే ఐక్యత కావటానికి అవకాశం లేదు. స్వార్థ ప్రకటించేవాడే ఏం ప్రకటించాలి? ఆత్మ కలిగించే ఐక్యత, సమాధానం అనుబంధము, ఆత్మ కలిగించే ఐక్యత ప్రకటించితే శ్రద్ధ కలిగిన వారి. యెషయా గ్రంథంలో తిరిగి 52వ అధ్యాయం యెషయా గ్రంథంలో తిరిగి 52వ అధ్యాయం ఈ సువార్త ప్రకటించేవాడట ఏమని ప్రకటించాలో, ఈ సువార్తను అంగీకరించేవాడు ఏమని అంగీకరించాలో మరొక సంగతి తెలియజేస్తున్నాడు. 7వ వచనంలో నీ దేవుడు ఏలుచున్నాడని సియోనులో చెప్పు అని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. ఈ రోజున కొండలెక్కారంట కుర్రాళ్ళు, కొండ మీద ప్రసంగం చేయబోయారంట. అక్కడ మాటలు నాకు ఇక్కడ కనపడుతున్నాయి, ఈ కొండ మీద ప్రసంగికుల మాటలు. పర్వతముల మీద సుందరములై ఉన్నవి అన్నాడు. ఎవరు చేసి ఏమని చెప్పేవాడు మాటలు? నీ దేవుడు ఏలుతున్నాడు అని చెప్పేవాడు. ఈ రోజున మనుషులు స్వార్థ ప్రకటించడానికి బయలుదేరిన అనేక మంది, మా ప్రభు ఏలబోతున్నాడు, అప్పుడు 1000 ఏళ్ళు అవుతాడు, ఇప్పుడేమీ లేదు, బికార్లాగా ఉన్నాడు. బికార్లాగా ఉన్నాడా? భిక్షగాళ్ళలాగా ఉన్నాడా? ఇప్పుడేమై ఉన్నాడు క్రీస్తు యేసు? తెలియదు మనుషులు. క్రీస్తు నాడు ఏమై ఉన్నాడు అన్న సంగతి తెలియకుండా సువార్త ప్రకటించేవాడు కాదు, దుర్వార్త ప్రకటించేవాడు. క్రీస్తు నేడేమై ఉన్నాడు? సువార్త ప్రకటించేవాడట. నీ దేవుడు ఏలుచున్నాడు అని ప్రకటించేయాలట సియోనులో నుండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో ఆ కాలమందు సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవాకు బయలువెళ్ళింది. సియోనులో నుంచి ధర్మశాస్త్రము, యెరూషలేము నుంచి యెహోవాకు బయలుదేరిన రోజున ప్రకటించే మనుషుడు నీ దేవుడు సియోనులో ఏలుచున్నాడు అని ప్రకటించాడు. అందువల్ల ప్రభువైన యేసు తన శిష్యులను సిద్ధపరుచుతున్నప్పుడే ఆయన బోధించేది ప్రధానంగానే దేవుని రాజ్యముని గురించి. దేవుని రాజ్యం అంటే మీకు తప్ప అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన ఏదో భౌతికమైన ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుని భౌతికమైన సింహాసనం మీద కూర్చుండి తక్కిన రాజులను అణిచివేసి తన సింహాసనాన్ని గొప్ప చేసుకుని తన ప్రజలైన వారిని ఘనపరిచి తమకు సమాధానం మేలు కలిగిస్తాడని ఎదురు చూసిన యోధా జనం ఉన్నారు. దేవుని రాజ్య విశేషాలు వారికి తెలియలా. అలాగ అపార్థం చేసుకున్న వారిలో నికోదేము ఒకడు. దేవుని రాజ్యం కావాలని వాంచింది అతనికి, కానీ సంగతులు అర్థం కాని మనిషి. ప్రభువైన యేసు సువార్త ప్రకటించేటప్పుడే ఆయన రాజ్యముని గురించి తేటగా తెలియజేసి అంటున్నాడు, నీ కళ్ళజోడు మార్చేయి, పచ్చ కళ్ళజోడు పెట్టుకుని చూస్తున్నావు. అద్భుతాలు చేసి ఆయన రాజ్యం ఇస్తాడని కదా నీ ఉద్దేశం? ఖచ్చితంగా కాదు. నువ్వు వచ్చావు, దేవాలయంలో అనేక సూచక్రియలు జరగటం చూసే వాస్తవమే. అప్పుడు నీ దృష్టి నా మీద పడింది. అయా, నీ పరలోకం నుంచి ఇచ్చిన బోధకుడుగా నాకు అర్థమైంది ఇప్పుడు అనేసావు. దేవుడు నీకు తోడై ఉన్నాడని నాకు తెలుసు. నువ్వు చేస్తున్న సూచక్రియలు నాకు నుంచి నీ సింహాసనం వేసుకుని ఏలేదు వాస్తవమే, నన్ను జ్ఞాపకం చేసుకో అన్నట్టు.
ప్రభు అనేసి తెలియజేసిన సమాచారం ఒకటే, నీ కళ్ళజోడు మార్చి. నీ జన్మే సరైన జన్మ కాదు ఇది. కొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యం అంటే ఏటో కనపడదు. ఈ భౌతికమైన కళ్ళతో చూసేవాడికి దేవుని రాజ్యం అర్థం కాదు అన్నమాట. సువార్త ప్రకటించేవాడు ఆ కళ్ళు తెరిపించడానికి ప్రకటన చేస్తాడు. కనుక మనోనేత్రములు వెలిగించబడితే దేవుని రాజ్యం అంటే ఏంటో తేటగా మనిషికి అర్థమవుతుంది. మనోనేత్రములు వెలిగించబడిన వాడికి కేవలం భౌతికమైన సంగతులు మాత్రమే చూడటానికి ఉద్దేశిస్తుంటాడు. కాబట్టి వాడికి ఏం కావాలంట? భౌతికమైన రాజ్యం కావాలి. అందువల్ల ప్రభువైన యేసు అనేక మాటలు ఆయన రాజ్య విశేషాలకు వచ్చి తెలియజేస్తుంది. సువార్త అని మనం చెప్తున్నాం, చూశారు. ఈ సువార్తలో దేవుని రాజ్య విశేషాలు మాట్లాడుతుంటాడు ప్రభువైన యేసు. కానీ సువార్త మాట్లాడేవాడు దేవుని రాజ్యాన్ని గురించి మాట్లాడట్లా. అంటే నువ్వు మత్తయి సువార్త అంటావు, మత్తయి సువార్తలో దేవుని రాజ్య విశేషమే. కానీ సువార్త చెప్పాను నువ్వు దేవుని రాజ్య విశేషాలు చెప్పవు. సువార్త విన్నానే మారు మనసు కన్వర్ట్ అయిపోయాను అంటావు. మన దేవుడు ఏలుచున్నాడు అనే సంగతి నీకు అర్థం కాల. దేని కన్వర్ట్ అయ్యావో నాకు తెలియలా. వస్తాడండి అన్నమాట. వస్తే ఏం చేస్తాడు? ప్రభా నేసి వస్తేనే 1000 పరిపాలన చేస్తాడు. నథింగ్ డూయింగ్. He is not going to reign on this earth anymore in a physical way. భౌతికమైన రాజ్యాన్ని క్రీస్తు యేసు ఎన్నడూ ఎప్పుడు స్థాపించడానికి రాబోటల్లా. ఖచ్చితంగా నేడు దేవుడు ఏలుచున్నాడు. అందువల్ల ప్రభువైన యేసును సువార్తలో తెలియచేసేటప్పుడు ఆయన ఏమై ఉన్నాడో మనుషులు తేటగా తెలియజేసిన బాధ్యత. కీర్తన గ్రంథంలో 110వ అధ్యాయం, కీర్తన 110. మొదటి వచనం, ప్రభువు తండ్రి అయిన దేవుడు నా ప్రభువుతో క్రీస్తు యేసుతో సెలవిచ్చిన వాక్, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. 2వ వచనం, జాగ్రత్త సుమి, యెహోవా నీ పరిపాలన దండమును ఎక్కడి నుండి? సియోను అనే మాట మాత్రం ఎప్పుడు మర్చిపోకూడదు. మీరు మర్చిపోయారంటే సంగతి అర్థం కాల. సియోను అనేది క్రీస్తు ప్రభు సంఘానికి వచ్చిన ప్రవచనం. ఒకరికైనా టూకీగా రెఫరెన్స్ నుంచి వదిలిపెట్టేస్తే ఈ సందర్భంలో మీకు జ్ఞాపకం చేయనా? మొట్టమొదట యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో ఉంది. ఆ కాలమున సియోన్లో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో యెహోవాకు. ఓకే, ఇప్పుడు సియోన్ అనే సంగతి ఇప్పుడు మీకు కనపడింది మరొకసారి. అక్కడ ఆయన పరిపాలన దండమును సియోన్లో నుండి సాగజేయుచున్నాడు అనే మాట. మరి ఇంకోసారి చూపించి నేను మీకు మళ్ళా జ్ఞాపకం చేయబోతున్నా. యెషయా గ్రంథంలోనే మళ్ళా వస్తాయా ఇక్కడికి. అరవై 62వ అధ్యాయంలో చూచాం. 62వ అధ్యాయంలో సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపములే వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండును. జనములు నీ నీతిని కనుగొను, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు, చెప్పాను కదా నిన్న మధ్యాహ్నం, యెహోవా నియమింపబోవు కొత్త పేరు నీకు పెట్టబడును. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో ఎలాగుంటావట? రాజమగుటముగాను ఉంటుంది. 65వ అధ్యాయం అనుకున్నాం. 65వ అధ్యాయంలో మళ్ళీ సియోను వస్తాడు అన్నమాట. ఆయన ఏర్పరచుకున్న వారికి కొత్త పేరు పెట్టడానికి మాట్లాడేశాడు. 15వ వచనం చూసాము. సియోను అనే పేరు మాట కనిపించలే మీకు, కానీ ఆయన ఏమంటున్నాడంటే, నేను ఏర్పరచుకున్న వారికి మీ పేరు శాపవచనంగా చేసిపోయేదును. ప్రభువుకు యెహోవా నిన్ను హతం చేయును, ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును.
సియోన్ అనేది మూడోసారి చూపించాను కీర్తన గ్రంథంలో. సియోన్లో నుండి నీ పరిపాలన దండం ఏం చేస్తుంటాడు? సాగు చేయించాడు. అసలు నేను చెప్పేది మీకు అర్థం అవుతుందా? అనుమానం ఉంది కదా? లేదంటారా? ఇప్పుడు కొత్త నిబంధనలు చెప్పెడతాను సియోన్ గురించి. ఇది క్రీస్తు ప్రభు సంఘము అని అన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రికలో మీరన్నడూ మర్చిపోకూడని ప్రత్యేకమైన కార్యక్రమం ఇది. 12వ అధ్యాయం, హెబ్రీయులకు 12వ అధ్యాయంలో 22వ వచనము. మీరు ఇప్పుడు ఇక్కడ ఎక్కడికి వచ్చారంటే సియోనుకు వచ్చారు అన్నమాట. 12వ అధ్యాయం 22వ వచనం నుండి. ఇప్పుడైతే సియోను అను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును, అనగా పరలోకపు యెరూషలేమునకును వగైరా వగైరా సంగతి వదిలిపెట్టేశా. సియోన్ అనే మాట ఇంకోసారి చూపించబోతున్నాను మీకు. మరొకసారి ఎక్కువసారి అడగొద్దు దానికి మీద. ఆ ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో రెండుకి కనెక్షన్ ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఊహించాల్సిన అవసరం లేదు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో మరియు నేను చూడగా మొదటి వచనం, ఇదిగో ఆ గొర్రె పిల్ల ఎక్కడున్నాడట? గొర్రె పిల్ల ఉందంట. గొర్రె పిల్ల ఎక్కడుంది? సియోను పర్వతం మీద. గొర్రె పిల్ల అంటే గొర్రె పిల్లనా? సియోను కొండ అంటే సియోను కొండేనా? గొర్రె పిల్ల అంటే మీకు గొర్రె పిల్ల అనుకుంటే అనుకున్నారేం, కానీ సియోను కొండ అంటే మాత్రం సియోను కొండ కాదని మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో చదివాం. సియోను కొండకును జీవగల దేవుని పట్టణమునకును పరలోకపు యెరూషలేమునకును. ఇది భౌతికమైనది కాదు, ఆత్మ సంబంధమైనది, క్రీస్తు ప్రభు సంఘము. అలాగే ఇప్పుడు మీకు కనిపించేది ప్రకటన 14వ అధ్యాయంలో కనిపించేది సియోను కొండ, క్రీస్తు ప్రభు సంఘము, దాని మీద గొర్రె పిల్ల క్రీస్తు. ఇప్పుడు నేను మీకు కీర్తన గ్రంథం 110వ అధ్యాయానికి తీసుకెళ్ళాం. మళ్ళా కీర్తన 110. ఇది క్రీస్తు యేసు పునరుద్ధరణ అయిన తర్వాత తండ్రి దేవుని కుడి పార్శ్వన ఆసీనుడైన దాన్ని గుర్చిన ప్రవచన భాగం ఇది. కొత్త నిబంధనలో 2-3 సార్లు ఇది కోట్ చేయబడింది, కానీ మన సమస్య లేదు. వాస్తవంగా ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు. ప్రభు ఎవరు? తండ్రి అని దేవుడు. నా ప్రభు ఎవరు? అబ్రహాముకు ప్రభు ఎవరు? యేసుక్రీస్తు. క్రీస్తు ఎవని కుమారుడు? దావీదు కుమారుడు అండి. దావీదు కుమారుడు అయితే దావీదు ప్రభు అని ఎట్ట అన్నాడు? అడిగేశాడు క్రీస్తు ప్రభు. దావీదు కుమారుడు క్రీస్తు అయితే భౌతికంగా ఆలోచన చేస్తే మరి దావీదు అంటున్నాడే నా ప్రభు అని. అసలు రాజరకం భాష ఎలాగుంటుందో తెలియజేస్తున్నాను మీకు. రాజుగారి దగ్గరికి కుమారుడే వచ్చాడు అనుకోండి మాట్లాడటానికి, ఏమన్నా తెలిసిన? రాజా అంటే అన్నాడు, ఈయనేం చెప్తాడు? నీ దాసుడు అన్నాడు. కొడుకే కానీ ఏమంటాడు అనమాట? నీ దాసుడు అంటాడు. కనుక రాజు దగ్గరికి వచ్చి కుమారుడు ఏమంటాడు? ఆ తండ్రి ఏమంటాడు? తండ్రి నాకు గతి లేదు. ఇప్పుడు దావీదు వచ్చాడు, యేసు ప్రభుని ఏమంటున్నాడు? ప్రభు అంటున్నాడు. ఈ ప్రభు ఎక్కడున్నాడు ఇప్పుడు? సియోను కొండ మీద ఉన్నాడు. సియోను కొండ అంటే ఎవరు ఇప్పుడు? క్రీస్తు ప్రభు. కాబట్టి క్రీస్తు ప్రభు సంఘం మీద ఎవరున్నారు అనమాట? ప్రభు ఉన్నాడు. ఆయన సంఘం మీద ఆయనే ఉన్నాడు. ఏం చేస్తున్నాడే? నిద్రపోతున్నాడా? వాళ్ళు మీరు నిద్రపోతే నిద్రపోయారు, ఇది వేరే సంగతి. ఆయన సంగతి అదే మీరు చెప్పారు, నాకు అర్థం కాదు. క్రీస్తు యేసు ఏమై ఉన్నాడో ఆ సంగతిని మనుషులు తేటగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 110వ అధ్యాయం అనుకుంటున్నాం, చదువుతున్నాం. 4వ వచనంలో మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు
నిరంతరము యాజకుడు అయిందువని యెహోవా ప్రమాణం చేసి అన్నాడు. ఆయన మాటను తప్పనివాడు. ఏమని ప్రమాణం చేశాడట? మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరం యాజకుడు అయినావు. ఇది విచిత్రమైన కార్యక్రమం. మెల్కీసెదెకు ఎవరంటే తాను రాజైనప్పుడు యాజకత్వం చేసేవాడు, యాజకుడు అయ్యిండి రాజ్యరకం చేసేవాడు. కాబట్టి రాజు యాజకత్వం చేయాలి, లేకపోతే యాజకత్వం చేస్తూ రాజు అయినా ఉండాలి. మెల్కీసెదెకు అలాంటి వాడు అన్నమాట. కనుక మెల్కీసెదెకు క్రమము అంటే అర్థం ఏంటంటే రాజుగా ఉండి యాజకత్వం చేసేవాడని, లేకపోతే యాజకుడు అయ్యిండి రాజ్యరకం చేసేవాడని. ఈ సంగతి పోయినసారి వివరించే మీకు. ఆయన అవసరం వచ్చింది కాబట్టి తెలియచేయబోతున్నా. హెబ్రీయులకు 7వ అధ్యాయం. హెబ్రీయులకు 7వ అధ్యాయం. మొదటి నుండి రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుతున్న అబ్రహాముని ఆవిడ కలుసుకుని అతన్ని ఆశీర్వదించను. ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చినో ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరం యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజు అని అర్థం ఇచ్చినట్టు షాలేము రాజు అని అర్థము. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైన లేనివాడు అయింది. దేవుని కుమారుని పోలి ఉన్నాడు. కాబట్టి దేవుని కుమారుని పోలి ఉన్న మెల్కీసెదెకు ఆ యొక్క క్రమంలో క్రీస్తు యేసు ఏమై ఉంటాడు అన్నమాట? యాజకుడై ఉంటాడు. యాజకుడు ఏం చేస్తాడు? అతను నీతికి రాజు, సమాధానమునకు రాజు. ఏ ఊర్లో రాజు? ఏ ఊర్లో రాజు? షాలేమంట సియోన్లో రాజు. లేదా సియోన్లో రాజు అని మెల్కీసెదెకు చదువుతాం కావాలండి. మనం మూడవ వచనం 2 కలిసి ఉంది తెలుగులో, చూశారు కదూ. ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు. షాలేము రాజు, మహోన్నతుడు దేవుని యాజకుడు, 2 కలిపి అన్నమాట. ఆయన ఎంతకాలం యాజకుడు? నిరంతరం యాజకుడై ఉన్నాడు. అవునండి, ఆయన పేరుకి అర్థం చెప్తున్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానమునకు రాజనియు అర్థం ఇచ్చినట్టు షాలేము రాజు కాదు, షాలేము రాజు అని అర్థం. ఆయన షాలేము రాజు కాదండి, షాలేము రాజు అని అర్థం. నీతికి రాజు, సమాధానము రాజు అని అర్థం. ఇది వాస్తవం. ఏ ఊర్లో రాజు? ఏ ఊర్లో రాజు కాదు ఆయన. ఆయన నీతికి రాజు, సమాధానముకు రాజు. ఎక్కడుంటాడు ఈయన? ఎప్పుడు యాజకుడు ఉంటాడో అప్పుడు రాజు అయి ఉంటాడు. ఎందుకంటే ఆయన రాజరకము యాజకత్వం ఒకసారి జరిగించేదే. ఇప్పుడు క్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడు? కుడిపార్శ్వమున ఎలాగున్నావంట? మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు ఏమై ఉన్నావు? నిరంతరం యాజకుడు అయినావు. ఇప్పుడు యాజకుడు అయితే ఏం చేయాలా? కనుక క్రీస్తు యేసు ఎప్పుడైతే ఆయన బలి రక్తంతో పరలోకానికి వెళ్ళాడని స్వార్థ ప్రకటన చేస్తున్నావో అప్పుడే నీ దేవుడు ఏలుచున్నాడని ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. క్రైస్ట్ ఈజ్ రూలింగ్ నౌ. హి ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. క్రీస్తు యేసుకు ప్రస్తుతం ఉన్న పరిస్థితిని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేడు క్రీస్తు ఏమై ఉన్నాడు? నేడు క్రీస్తు ఏమై ఉన్నాడు? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో క్రీస్తు యేసు నేడేమై ఉన్నాడు? చూసారా? 5వ వచనం, నమ్మకమైన సాక్షి, మృతుల నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతి. కాబట్టి భూపతులకు అధిపతి అంటే ఏమన్నమాట? భూపతులకు అంటే రాజులకు అధిపతి.
కాబట్టి ఇప్పుడు భూమి మీద ఉండే అధిపతులు ఉన్నారనుకో భూలోకంలో, ఈ భూపతులకు అధిపతి ఎవరు ప్రస్తుతం? క్రీస్తు యేసు. నీకు నమ్మకం కలగలేదా? నువ్వు ఏ సువార్త విన్నావో నాకు తెలియలా. కనుక సువార్తను ప్రకటించేటప్పుడు దయచేసి సంగతులన్నీ శిష్యుడిగా చేయదలుచుకునే వారికి వివరించుతూనే ఉండి. భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు. రైట్. కొలస్సీలకు రాసిన పత్రికలో కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, కొలస్సీలకు 2వ అధ్యాయం. ఆయనను అనుసరింపక 8వ వచనం నుండి, ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమునగా ఈ లోక సంబంధమైన మౌనపాఠమును అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం చేత మిమ్మల్ని చెరపెట్టుకుని పోవాడెవడై నువ్వు ఉండునేమో జాగ్రత్తగా ఉండు. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, 10వ వచనంలో ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును ఏమై ఉన్నాడు? శిరస్సు అన్నాడు. ఇంకెవడైనా ప్రధాని అధికారి ఎవడన్నాడా? ఎక్కడైనా ఒకవేళ ఎవడన్నా ఎక్కడన్నా ఉంటే అధికారి ఎవరన్నమాట? క్రీస్తు యేసు. భూమి మీద ఉన్న అధిపతులకేమో ప్రత్యేకించి చెప్పేసి భూపతులకు ఆయన అధిపతి. పరలోకంలో ఉంటేనో ఎవరు అధికారి? క్రీస్తు యేసే అధికారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీలకు 2వ అధ్యాయం. క్రీస్తు ప్రభు మరణించిన తర్వాత ఆయన శిలువ రక్తం చేత ప్రధాన యాజకుడిగా మానవ విమోచన కొరకై గొర్రెపిల్లగా వధింపబడిన క్రీస్తు యేసు ప్రధాన యాజకుడిగా తన స్వరక్తంతో ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుని కుడి పార్శ్వమున కాశించలేకపోతున్నాడు. కనుక ప్రభు చనిపోయాడు. చనిపోయిన ఆయన ఏం చేశాడు అన్నమాట? చనిపోయాడు. తను తానే దేవునికి అర్పణగా బలిగా అర్పించుకున్నాడు. అర్పించింది ఎవరు? ఆయన్ని. ఆయన అర్పించుకున్నాడు. ఇప్పుడు యాజకుడు ఎవరు అన్నమాట? యాజకుడు ఆయనే. మరి పసివారు గొర్రెపిల్ల, ఆయన గొర్రెపిల్ల. కాబట్టి తను తానే దేవునికి బలిగా అర్పణగా సమర్పించుకున్నాడు. తన స్వరక్తం తీసుకున్నాడు. ప్రధాన యాజకుడు దేవుని కుడిపార్శ్వమునికి అది సముఖానికి వెళ్ళిపోయాడు మనుషుల పక్షంగా విజ్ఞాపన చేయటానికి. అప్పుడు ఆయన ఏం చేశాడు అన్నమాట? కుడిపార్శ్వనికి వెళ్ళిన తర్వాత నీవు మెల్కీసెదెకు యొక్క క్రమం చొప్పున నిరంతరం యాజకుడు అయినా, నువ్వు మనుషుల పక్షంగా యాజకుడిగా ఇక్కడికి వచ్చావు కనుక నా పక్షంగా ఏలుబడి నీకు ఇచ్చేశాను. నువ్వు మా మానవుల పక్షంగా విమోచన రక్తం తన సముఖం ప్రవేశించిన తర్వాత ఈ రోజున వారిని ఏలుబడి చేసే అధికారం నేను నీకు అనుగ్రహించానని మహాదేవుడు క్రీస్తు యేసుకు ఆధిపత్యము, అధికారము, ప్రభుత్వము, బలము సమస్తం అనుగ్రహించడం జరిగింది అన్నమాట. అందుకే ఆయన అన్నాడు, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వశ్రేష్ఠ వార్త ప్రకటించమని ఆయనే పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వండి. ఇప్పుడు ఏలేదు ఎవరన్నమాట? ప్రభుని యేసు వెళ్తున్నాడు. ఆ సంగతి స్వార్త చెప్పే నీవు చెప్పాలి, నమ్మే ప్రతివాడు నమ్మాలి. నీవు ఇప్పుడు నివసించుతున్న క్రీస్తు ప్రభు సంఘం ఉంది, అదే దేవుని రాజ్యం. కొత్త దేవుని రాజ్యం ఏదో ఎక్కడో వెలవబోటల్లా. ఆ సంగతులు మనుషులు తెలుసుకోవాల్సిన అవసరం. కనుక స్వార్థ చెప్పే నీవు సువార్తకు మార్చబడిన వ్యక్తి. అందరూ ఏకంగా ఒకటే. పౌలు అన్నట్టు, ఇదిగో ఈ బంధకాలు తప్ప అందరు నాకులాగే ఉండాలి. కానీ సువార్త చెప్పే నీవు, సువార్త వినే వ్యక్తి, ఇద్దరు ఒకే రకంగా ఉండటానికి గాను నీ దేవుడు ఏలుచున్నాడు అని ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. సువార్తలో క్రీస్తు ప్రభు సంఘము దేవుని రాజ్యమని వివరించవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఆ సంగతి అలాగే గుర్తించవలసిన బాధ్యత మనుషునికి ఎంతైనా ఉంది. దేవుడు ఏలుచున్నాడు. ఆయన ప్రధాన యాజకుడై రాజ్యపాలన చేస్తుంటే ఆయన ఏమై ఉంటాడు? మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరము యాజకుడై ఉంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ
9వ అధ్యాయం, హెబ్రీయులకు 9వ అధ్యాయం 11వ వచనంలో, అయితే క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ఎలాగొచ్చాడట? ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదైన గుడారము ద్వారా మేకల యొక్కయు ఎడ్ల కోడెల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. క్రీస్తు ప్రభు ప్రవేశించిన తర్వాత ఏం చేశాడు? ఏం జరిగింది? ఫిలిప్పీయులకు 2వ అధ్యాయం మరొకసారి తీసి చూస్తే, అందుచేతను పరలోకంలో ఉన్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, అంటే ఎక్కడ ఎవడన్నా ఉండని, ప్రతివాని మోకాలు యేసు నామమును వంగునట్లును ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకున్నట్టు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరన్నమాట? ఆయన అందరికీ ప్రభువే. ఎక్కడున్నా ప్రభువే. పరలోకంలో ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ, భూపతులకు ఆయన అధిపతి, ఆ ప్రధానులకు అధికారులకు ఆయన శిరస్సు అయ్యున్నాడు. పరలోకంలో కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద ఎక్కడైనా సరే ఎవరు ప్రభు అన్నమాట? యేసుక్రీస్తు అందరికి ప్రభువు. తండ్రి అయిన దేవుడు అక్కడే కాకుండా ఆయన తప్ప. వదిలిపెట్టేసినాడు ఇప్పుడు మీకు. సువార్త ప్రకటించేవాడు శిష్యుడు, సువార్త ప్రకటించేవాడు. సువార్త ప్రకటించే శిష్యుడే సమాధాన వార్తను ప్రకటించాల్సిన అవసరం ఉంది. మనుషులకు మధ్యలో క్రీస్తు యేసునందున్న వారు సమాధానపరచబడిన వారే. వారు దేవునితో సమాధానపరచబడిన వారే. సమాధానపడిన స్థితి. దేవునికి మానవునికి మధ్యలో ఇక మీదట ద్వేషం లేదు, మధ్యలో ఏమీ భేదం లేదు. సమాధానపరచబడిన వారు. ఎలా సమాధానపరచబడ్డారు తెలిసిన? పరిశుద్ధుడు పాపితో ఏకీభవించడే. ఎలా సమాధానపరచబడి ఉంటారనుకుంటావు? ఒకే రకంగా సమాధానపరచబడటము. ఎలా సమాధానపరచబడ్డారంటే, పరిశుద్ధుడు పాపిగా మారలా, పాపి పరిశుద్ధుడిగా చేయబడ్డాడు. కనుక క్రీస్తు యేసునందు జరిగిన ఈ కార్యక్రమం అన్నమాట. ఆయన తన పరిశుద్ధతను మనకు అనుగ్రహించి, పాపమును భరించిన క్రీస్తు పరిశుద్ధతను అనుగ్రహించేటప్పటికి పరిశుద్ధుడిగా చేయబడిన మనుషుడు, పరిశుద్ధుడైన దేవుడు సమాధానపరచబడిన సంగతి బోధించే నీవు బోధించాలి, నమ్మే మనిషి నమ్మాలి, శిష్యుడు కావాలంటే. అలాగూ సమాధానపరచబడిన వారు ఏకమై సమాధానం అనుబంధం చేత ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుంటూ కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఈ ఆత్మ కలిగించే ఐక్యత పరిశుద్ధాత్మ, లేఖనములో కలిగించే ఐక్యత. పరిశుద్ధాత్మ ఏం మాట్లాడుతుందో దాన్ని అంగీకరించితే అందరి ఆత్మ కావాలి, వేరే గత్యంతరం లేదు. ఒకవేళ ఏకీపించకపోవడానికి ఏదైనా కారణం ఉంటే అది కేవలము పరిశుద్ధాత్మ యొక్క మాటలు ఎవరో ఒకరు వినని కారణమే అయి ఉండాలి. కానీ ఇద్దరు పరిశుద్ధాత్మ యొక్క మాటలే అనుసరించి అయినా మేము కలవలేదంటే ఎక్కడో పొరపాటు జరుగుతుంది. సువార్తలో అలాంటి దానికి తావు లేదు. వాస్తవం. రెండో సంగతి చెప్పాను నేను మీకు. సువార్త ప్రకటించేవాడు నీ దేవుడు ఏలుచున్నాడు అనే సంగతి తప్పకుండా తెలియచేయాలి. ఆయన క్రీస్తు ప్రభు తన విమోచన రక్తంతో దేవుని సముఖంలో ప్రధాన యాజకుడు ప్రవేశించిన తరువాత ఆయనకు ఆధిపత్యము, అధికారము, బలము సమస్తం అనుగ్రహించబడి రాజుగా చేయబడ్డాడు. పట్టాభిషేకం చేయబడింది. ఆయన రాజ్యము భూ సంబంధమైంది కాదు. కొత్తగా జన్మించిన వారు ఉన్నారే, నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించిన వారు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తుంటాడు. వారిని ఏలటానికి క్రీస్తు పరలోకంలో ఆశీనుడైనాడు. నీ దేవుడు ఏలుచున్నాడని ప్రకటించే ఈ సువార్తకుని యొక్క పాదములు పర్వతముల మీద ఎంతో సుందరమైనవి. నీకు ప్రకటించవలసిన బాధ్యత ఎలాంటిది, నమ్మవలసిన బాధ్యత అలాంటిది.